గత కొన్ని సంవత్సరాలుగా రూపాయి పతనం తప్పించి నిలకడలేదు, నిలబట్టం లేదు. చివరికి రూ. 85.61 దగ్గర ప్రస్తుతం డాలర్ అవుతోంది. గత 2-3 రోజులుగా రూపాయి బలపడడం ప్రారంభించింది. వాస్తవంగా భారతదేశ చరిత్రలో రూపాయి పతనం ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ జరగలేదు. మోడీ వచ్చిన తర్వాత మరింత వేగంగా పెరిగిందన్నటువంటి విపక్షాలు విమర్శలు చేస్తున్న సందర్భం. అంతర్జాతీయ పరిణామాల్లో మిగతా రూపాయల పతనంతో పోలిస్తే మన పతనం తక్కువేనని సర్దిబుచ్చుతున్నటువంటి సందర్భంలో రూపాయి విలువ మళ్ళీ పెరగటం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్లో సోమవారం రూపాయి క్రయ విక్రయాలు రూ. 85.93 దగ్గర ప్రారంభమైనాయి. అక్కడ నుండి రూ. 85.49 దగ్గరకు వచ్చినాయి. గరిష్ట ధర రూ. 86.01. చివరికి డాలర్కి రూ. 85.61 దగ్గర ముగింపు ధర నమోదైంది. ఏడాదిలో రూపాయి ఇంతవరకు కోల్పోయిన విలువను మళ్ళీ సంపాదించుకోబోతాం అనేటటువంటిది ఒక మంచి ప్రారంభం. రూ. 86.64 దగ్గర ఫైనల్గా స్థిరపడింది. ఇప్పుడు అంతకన్నా రూపాయి రాణించడం అన్నది ఇప్పుడు ముఖ్యం. మొన్నటిదాకా రూ. 86.64 నుంచి ఇప్పుడు రూ. 85.61 దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితి. ఏడాది ఫిబ్రవరిలో డాలర్తో పోలిస్తే ఏకంగా రూ. 87.59 దాకా వెళ్ళిపోయింది రూపాయి మార్కప్ విలువ. ఇంకా బలహీనపడి రూ. 100 వెళ్ళిపోతుంది అన్నటువంటి దశలో మళ్ళీ సెటిరైట్ అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది.